సిద్దిపేట కలెక్టర్గా గత 5 సంవత్సరాల నుంచి పనిచేసే అవకాశం, అదేవిధంగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ బిడ్డగా, తెలంగాణ అధికారిగా రాష్ట్ర సాధనలో కూడా ముఖ్యమంత్రి గారు చేసిన శ్రమ, అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో పనిచేసే అవకాశం కల్పించడం, సుమారుగా 7 సంవత్సరాలు సిద్దిపేట జిల్లాలో పనిచేయడం, తెలంగాణ రావడం ఒక అదృష్టం. తెలంగాణ వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అత్యున్నత స్థానంలో ఉంచే దిశగా అహర్నిశలు కృషి చేయడం, వారి స్ఫూర్తి, వారి ఆలోచన, వారి విజన్ ఇవన్నీ కూడా అతి సమీపంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్గా నేను చూసే అవకాశం రావడం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే శ్రమపడి రాష్ట్రం కొరకు అహర్నిశలు కృషి చేసి అభివృద్ధి పదంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలు చూసే విధంగా చేస్తూ ఉన్నారో ఆ అభివృద్ధి మార్గంలో కూడా సార్ ఎంబడి ఉండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంబడి ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఆశతోని వారి పార్టీలో జాయిన్ కావడం, ఇవాళ రాజీనామా చేయడం జరిగింది. అత్యంత వేగవంతంగా ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం చేసుకొని రైతుకి, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే రాష్ట్రంగా ఇవాళ భారతదేశంలో నిలిచింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి గట్టి పునాది వేయబడ్డది. ఈ 7 సంవత్సరాల పునాదిని రానున్న తరాలకి, తెలంగాణలో ఉన్న ప్రజానికానికి ఇంకా బలోపేతం చేసే మార్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నైనా సహాయపడాలనే ఆలోచనతో ప్రభుత్వ ఉద్యోగానికి ఇవాళ రాజీనామా చేసి సిద్ధంగా ప్రజల ముందుకు రావాలనే ఆలోచనతో ఉండడం జరుగుతుంది. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆలోచనతో ఉన్నట్టుగా మాకు అధికారులుగా తెలుస్తూ ఉన్నది. 26 సంవత్సరాలు అన్ని గవర్నమెంట్లలో పనిచేశాం. దిశలో చూసి ఇంకా చేయాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వంలో చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.